అక్కడ పెట్టి అడిగితే ఇద్దులే ఏది కమిటీ వాళ్ళు ఒకరోజు రాలేదు కావాలి చాలే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అయితేనేమి, శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం అయితేనేమి కానీ అధికారికంగా ప్రకటిస్తామని మన అదే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. వారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం జీవో ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మేమందరం కూడా మొన్న 27వ తారీఖున మన ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ని ఆర్వే సంఘాలు తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పెనుగొండ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి కూడా 31వ తారీఖున పెనుగొండలో ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని చెప్పడం జరిగింది. ఇది మన ఆర్యవైశ్యులందరికీ కూడా ఎంతో గర్వకారణం. అలాగే మన వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు సజావుగా చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మన అందరి ఆర్యవైశ్యులకు ఎంతో మంచి పరిణామము. దీనికి మన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారి ఆధ్వర్యంలో రేపు మొన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. శ్రీ వాసవి మాతాకు జై. ఈనాటి ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య కారణం మొన్నటి దినం 27/1 సోమవారం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మరి వారు ఎన్నికలకు ముందు ఏదైతే మా ఆర్యవైశ్యులని కోరికల్ని మేనిఫెస్టోలో పెట్టి వారు మేనిఫెస్టో ప్రకారం ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మరి ఈ యొక్క కన్నికా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి ఆత్మార్పణ దినమున అధికారికంగా ప్రకటించడం జరిగినది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 31/1/2025 శుక్రవారం రోజున పెనుగొండలో ఉన్నటువంటి మా మహాపుణ్యక్షేత్రం శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అధికార లాంఛనాలతో ఎలాగైతే భద్రాచలంలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి తిరుమలలో పట్టు వస్త్రములు సమర్పిస్తారో అదేవిధంగా పెనుగొండలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు పెనుగొండ నందు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని వారు మొన్న మేము కలిసినప్పుడు మాతో చెప్పడం జరిగింది. వారికి మా ఆర్యవైశ్య మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మంత్రివర్యులు
చంద్రబాబు నాయుడు గారికి, మన యువన నాయకుడు నారా లోకేష్ గారికి, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నెల్లూరు వాసులు శ్రీ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, వారందరికీ కూడా మా ఆర్యవైశ్య మహాసభ తరఫున మరి ఈ మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో ప్రకారం మన జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి రేపు 31/1/2025 మరి నెల్లూరు పట్టణమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానాలు అన్నింటిలో కూడా అందరికీ కూడా నేను తెలియజేయడం ఏంటంటే, మీ జిల్లాలో జిల్లా కలెక్టర్ని కలిసి ఈ అధికార లాంఛనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి మా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల్ని, మండల అధ్యక్షుల్ని అందరినీ కూడా పత్రికా మూలకంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి మండలాల్లో అయితే మండలాధ్యక్షుడు మండలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే జిల్లా కలెక్టర్ ఉంటాడు. ఆ మాదిరిగా ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో మరి వారు వైశ్య నాయకులందరూ కూడా పోయి కలిసి వారిని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళని పాల్గొనేటట్లుగా వాళ్ళందరినీ కూడా సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను.